పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్లో 61 మంది లబ్ధిదారులకు 23 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ బాబు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ బాబు మాట్లాడుతూ, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సోయి లేదని, చెక్కులు తేదీ అయిపోయే వరకు లబ్ధిదారులకు పంపిణీ చేయడం లేదన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చిన వెంటనే మేము లబ్ధిదారులకు అందజేస్తున్నామని వెల్లడించారు. మహిళల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో 11,396 రేషన్ కార్డులు జారీ చేసినట్లు వెల్లడించారు. 3 నెలల రేషన్ ముందు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకే దక్కుతుందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట, వీణవంక, ఇల్లందుకుంట మండల కేంద్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.